తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న సాయంకాలం ప్రవచనం చేసినప్పుడు నిత్య పూజ అన్నది కేవలం ఒక తంతు కాదు, యాంత్రికం కాదు, అది మనుష్య జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి ఎంత ప్రధానమైన విషయం అన్నదాన్ని వివరించాను. ఆ పూజ మనిషికి కృతజ్ఞతా లక్షణాన్ని పెంచుతుందని, మానవీయ విలువలనన్నింటినీ కూడా పూజ ద్వారానే సంతరించుకుంటారని, మిగిలిన ప్రాణులు తెలుసుకోలేని భక్తికి సంబంధించిన వైశిష్ట్యాన్ని పూజ ద్వారానే మనిషి గ్రహించగలుగుతాడని చెప్పడం జరిగింది. ఈ పూజ అన్న విషయం మీద అందరూ తగినంత అవగాహన పొందడం కోసం, పూజ అందరూ చేసుకోవడానికి వీలుగా అవకాశాన్ని కల్పించడం కోసం ధర్మవర్ధిని అని ఒక ట్రస్ట్ వారు 2 పుస్తకాలు ప్రచురించారు. ఆ 2 పుస్తకాలు ప్రచురించినప్పుడు వారు నన్ను సంప్రదించి అందరికీ అందుబాటులోకి రావడానికి వీలుగా, అందున ఒక్కొక్క తిథి గురించి చెప్పినప్పుడు కానీ, ఆ పూజ చేసుకుంటున్నప్పుడు కానీ వారికి ఉన్న సమయాన్ని బట్టి వారు పూజ చేసుకోవడానికి వీలుగా తేలికగా ఉండేటట్టుగా దాన్ని సంకలనం చేయవలసింది అని అడిగితే, అందులో నేను నాకు తోచిన వరకు సహాయం చేయడం జరిగింది. అందులో ఈ నిత్య పూజ అన్న పుస్తకాన్ని ఈ ధర్మవర్ధిని ట్రస్ట్ వారు ప్రచురించారు. ఈ పుస్తకాన్ని మీరు పరిశీలిస్తే అసలు పూజ చేసుకోవడం గురించి చాలా తేలికైనటువంటి విధానాన్ని, అవకాశాన్ని బట్టి ఎట్లా చేసుకోవచ్చు అన్న విషయాన్ని వారు ఇందులో పొందుపరచారు. మీరు ఈ పుస్తకం చూస్తే మొట్టమొదట గురు ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. యథార్థానికి అసలు భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడని, ఆయనతో మనకి సంబంధం ఉందని, 84 లక్షల జీవరాశులలో ఏ ఇతర ప్రాణి తెలుసుకోలేదు, కేవలం మనుష్యుడు మాత్రమే తెలుసుకోగలడు. కాబట్టి తత్సంబంధమైన జ్ఞానములు ఇచ్చేటటువంటి వాడు గురువు. కాబట్టి మొట్టమొదట గురు ప్రార్థనతో ప్రారంభం కావాలి పూజ. అందుకే ముందు గురు ప్రార్థన ప్రచురించారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, 3 మూర్తుల సమాహార స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైన గురువుకు నమస్కరించుతున్నాను. పరబ్రహ్మం మన మాంసచిక్షువుతో చూడడానికి వీలుగా మన కళ్ళ ముందు తిరగదు. ఈ కంటితో మనం పరబ్రహ్మాన్ని చూడలేము. కానీ ఈ కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మస్వరూపమే గురువు. కరచరణాదులతో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి గురువు సృష్టికర్త ఎట్లా అయ్యారు అంటే, పూర్వం అసలు భక్తి అంటే ఏమిటో తెలియనప్పుడు, భగవంతుడు అంటే ఏమిటో తెలియనప్పుడు, మనుష్య జన్మ యొక్క సార్థక్యత ఏమిటో తెలియనప్పుడు, మొట్టమొదటిసారి గురువుగారే తన వాక్కుల ద్వారా భగవంతుడి గురించి చెప్పి లోపల భక్తి సృష్టింపబడడానికి, ఏర్పడడానికి కారణమయ్యారు. కాబట్టి గురువు బ్రహ్మ. ఆ భక్తికి ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే సత్సంగం మీద. మీరు ఎంత మంచి వ్యక్తులతో కలిసి తిరుగుతున్నారో, ఎన్ని మంచి పుస్తకాలు చదువుతూ ఉంటారో, ఎన్ని మంచి విషయములలో మీ దృష్టి పెడుతూ ఉంటారో భక్తి అంత పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత అక్కరలేని వారితో సహవాసం చేస్తారో, లౌకికమైన విషయముల యందు విశేషానురక్తి కలిగి ఉన్న వారితో మీరు ఎంత సంగం పొందుతారో, దుష్ట స్వభావం ఉన్న వాళ్ళతో ఎంత కలుస్తారో, దాని ప్రభావం భక్తికి అంత దూరం చేస్తుంది. భక్తిని బాగా ప్రభావితం చేసే అంశం మనం ఎవరితో కూడి ఉంటామో అన్నదాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు భక్తిలో కూడా ఒక్కొక్కసారి పెరగడం తరగడం, ఒక్కొక్కసారి ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుడు నాకు ఏం చేశాడని భగవంతుడిని విస్మరించాలన్న ఆలోచన కలగడం జరుగుతాయి. కానీ మళ్ళీ ఆ భక్తి పడిపోకుండా, పతనమైపోకుండా పొదివి పట్టి కాపాడేటటువంటి వాడు గురువే. అందుకే గురువే విష్ణువు స్థితికర్త. చిట్ట చివర
ఆ జ్ఞానమును ఆధారం చేసుకొని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టేటటువంటి పునర్జన్మరాహిత్యమైన మోక్షస్థితిని కల్పించగలిగిన వాడు గురువే కాబట్టి గురువే శివుడు. కాబట్టి బ్రహ్మ విష్ణువు శివుడు అయినటువంటి గురువు గారికి ముందు నమస్కారం చేసి మొదలుపెట్టాలి. ప్రాచీన దేవాలయాల్ని చూసినట్టయితే అంతరాలయంలో దీపం ఒక్కటే వెలుగుతూ ఉంటుంది, విద్యుత్ దీపాలు ఉండవు. కేవలం నూనె దీపం కానీ నీతి దీపం కానీ వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలుగులో భగవంతుణ్ణి చూస్తాం. నిజానికి ఆ దీపం గురువుగారు. గురువుగారి వాక్కులు అన్న వెలుగులో భగవంతుడు కనపడుతూ ఉంటాడు. అందుకని ముందు గురువుగారికి ప్రార్థన చేసి పూజ ప్రారంభం చెయ్యాలి. అందుకని గురు ప్రార్థనతో మొదలుపెట్టారు. తర్వాత వినాయక ప్రార్థన. విఘ్నము అని ఒక మాట ఉంది లోకంలో. విఘ్నము అంటే కార్యహంతి అని. ఇక ఆ కార్యము జరగకుండా, కార్యము అర్ధంతరంగా ఆగిపోయేటట్టుగా వచ్చే ప్రతిబంధకం ఏదుందో దాన్ని విఘ్నం అంటారు. అటువంటి విఘ్నము కలగకుండా చేసేవాడికి వినాయకుడిని పేరు. ఆయన ప్రార్థన తర్వాత ఇచ్చారు. పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీపానికి మంగళదీపమని పేరు. దీపమే లక్ష్మీదేవి. దీపం వెలుగుతోంది అంటే అది నపుంసకనామం. పరబ్రహ్మము నిజానికి జ్యోతిస్వరూపంలో వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుగులో నేను తరించిపోవాలి, నేను చివరికి ఆ వెలుగు యందు ఐక్యం కావాలి. అందుకని మంగళప్రదంగా దీపం వెలిగించి సమ్మె మీద అక్షతలో పసుపో కుంకుమో సమర్పిస్తారు. అందుకని దీపం వెలిగించడం గురించి మాట్లాడారు. తర్వాత ఘంటానాదం. మనకి సనాతన ధర్మంలో గంట మోగడం అనేది అత్యంత ప్రధానం. దేవతలని రమ్మని పిలవాలన్నా, అంతకు ముందే అక్కడ తిష్టవేసి ఉన్న రాక్షసులు తొలగిపోవాలి అన్నా గంట మోగితే ఇంట్లోంచి రాక్షసులు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మీరు నన్ను రమ్మని పిలవచ్చు. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, అయ్యా మీరు ఇప్పటికి చాలాసేపు మాతో గడిపారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోవడానికి వెడదాం అనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు. అసలు ఇక్కడ నేను లేననుకోండి, నన్ను రమ్మనడానికి నన్ను వెళ్ళమనడానికి అవకాశం ఎక్కడుంది? అంటే మనం పూజని ఆలస్యం చేసేస్తే, సూర్యోదయం అవగానే పూజ లేదా సూర్యోదయాత్ పూర్వం పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూతపిశాచాలు బయలుదేరుతాయి చేసేయడానికి. అందుకని మాకు మీతో విరోధం లేదు, మీరు వెళ్ళిపోండి, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పడానికి ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః, మీరు భూమికి బరువు, మాకు మీతో విరోధం లేదు, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గంట మోగిస్తే అవి వెళ్ళిపోతాయి. అందుకని ఆగమార్థంతు దేవానాం, దేవతల్ని రమ్మని పిలవడానికి, గమనార్థంతు రక్షసాం, రాక్షసుల్ని వెళ్ళిపోమ్మని చెప్పడానికి కురు ఘంటారవంతత్ర, గంట వాయించండి, దేవతాహ్వాన లాంఛనం, దేవతల్ని పిలవడానికి అది కారణమై ఉన్నది. అందుకని ఘంటానాదం చేస్తారు. తర్వాత ఆచమనం చేయడం. ఆచమనీయము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనేటటువంటి మూడిటిలో కలిగిన తాపములను చల్లార్చడానికి 3 సార్లు మినపగింజ ములిగినంత నీరు అమృత మార్గం అంటారు. బొటనవేలు తీసుకెళ్ళి పొడుగ్గా ఉండే వేలు మొదటి భాగంలో పెట్టి చూపుడు వేలు పైన నొక్కితే ఏర్పడే మార్గాన్ని అమృత మార్గం అంటారు. గింజ ములగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు మాత్రమే పోసుకొని చప్పుడు అవ్వకుండా చేతి చివరి భాగాన్ని కింది పెదవికి ఆంచి లోపలికి తీసుకుంటారు. 3 మాటలు 3 నామములతో తీసుకుంటారు. దాన్ని ఆచమనీయం చేశాడు అంటారు. తద్వారా ముందు శరీరమునందు శాంతి కల్పిస్తారు. అది ప్రారంభం చేసి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అన్న 3 నామాలతో ఆచమనం చేసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూత పిశాచములు వెళ్ళిపోతే మేము పూజ చేసుకుంటాం అని చెప్పడానికి ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ప్రాణాయామం చేసి పూజ మొదలు పెడతారు. ప్రాణాయామం చేస్తే మనసు స్థిరంగా నిలబడుతుంది. అలా మనసు స్థిరంగా నిలబడితేనే పూజ పూర్తవుతుంది.
అలా నిలబడడానికి ఊపిరిని నియంత్రించడానికి ప్రాణాయామం చేస్తారు. ఆ ప్రాణాయామం చేసిన తర్వాత దేశకాల సంకీర్తనం అంటారు. దేశకాల సంకీర్తనం అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఏ నదుల మధ్యలో ఉన్నాను, ఏ రోజున పూజ చేస్తున్నాను, ఆ రోజు చాంద్రమానంలో ఏ ఆయన నడుస్తోంది, అప్పుడు ఏ తిథి ప్రకాశిస్తోంది, నేను ఏ గోత్రానికి సంబంధించిన వాణ్ణి, ఈ విషయాలు చెప్పి అప్పుడు ఈశ్వరుణ్ణి ధర్మార్థకామ మోక్షముల కొరకు నా దగ్గర ఉన్న పదార్థంతో నేను నీకు పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే సంకల్పం చేశాడు అని గుర్తు. ఆ సంకల్పం చేయడానికి ఏది చేస్తారో దాన్ని ఇక్కడ వివరించారు. సంభవిత ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అది రోజు తిథి మారిపోతుంది కాబట్టి సంవత్సరాన్ని, నెలని, తిథిని, పక్షాన్ని రాయలేరు. అందుకని అవి మీరు చెప్పుకోవాలి అన్న ఉద్దేశ్యంతో అక్కడ చోటు ఉంచారు. పూజ చేసేటప్పుడు లౌకిక జలములు అంటారు. మనం నూతిలోంచో ఎక్కడి నుంచో తెచ్చిన జలాలతో ఈశ్వరుడికి చెయ్యరు. మనం ఆచమనం చేసిన పాత్ర ఉంటుంది, అది ఎంగిలవుతుంది. మనం అందులో నీళ్లు ఎప్పుడైతే కొన్ని తాగామో ఆ మిగిలిన నీళ్లు ఎంగిలి. ఆ ఎంగిలి నీళ్లతో ఈశ్వరుడికి పూజ చేయకూడదు. అందుకని ఆచమన పాత్ర పక్కన పెట్టేసి వేరొక పాత్ర, కలశ అంటారు, దాంట్లో నిండా నీళ్లు తీసుకొని అందులో గంధ, అక్షత, పుష్ప మూడిటిని వేసి ఒక మంత్రం చెప్తారు. శబ్దము అత్యంత ప్రధానం. ఆ శబ్దము వలన నదులన్నీ కూడా అందులోకి ప్రవేశించి కలశలోకి కలశజనములు పవిత్రమవుతాయి. దానికి ఆ కలశ పూజ చేసేటప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు, ఈ నదులన్నీ ఈ నీటి యందు ప్రవేశించుగాక అని అడుగుతారు. అప్పుడు ఆ కలశ జలములు ఏవైతే ఉన్నాయో ఆ కలశలో ఉన్నటువంటి జలములతోటే ఈశ్వరార్చన చేస్తారు. తప్ప ఆచమన పాత్రలో జలాలు ఇక ఉపయోగించకూడదు పూజలో. మొదలుపెట్టి ఇందులో మీరు ఈ పుస్తకంలో ఈ పూజా విధానాన్ని పరిశీలిస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఇందులో 16 ఉపచారములు, షోడశోపచారములు అంటారు. అది ప్రధానం. ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా ఎప్పుడో తప్ప పంచోపచారములతో ముగించకూడదు. నిన్న నేను చెప్పిన గంధపుష్ప ధూప దీప నైవేద్యములన్న పంచోపచారములు ఏ ఉన్నాయో అవి ప్రధానంగా ఈశ్వరుడి యొక్క ఉపకారాన్ని, 5 జ్ఞానేంద్రియములకు సంబంధించిన విషయాల్ని వివరిస్తాయి. 16 ఉపచారములతో పూజ చేస్తారు. చంద్రుడికి ఎట్లా అయితే 16 కళల చేత పూర్ణుడవుతాడో 16 ఉపచారముల చేత మనం కూడా పూర్ణత్వాన్ని పొందాలి అని. అందులో మొట్టమొదటి నుంచి మీరు పరిశీలిస్తే పూజ అనేటటువంటి దాంట్లో అత్యంత ప్రధానమైనది సమయం. సమయపాలన అన్నది తెలియాలి. అసలు పూజ అన్నది ఎప్పుడు చెయ్యాలి అన్న దాని మీద అవగాహన ఉండాలి. సూర్యోదయాత్ పూర్వమే పూజకి ఉపక్రమించాలి. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి పరబ్రహ్మస్వరూపం. ఆయన రాకముందు పూజ ప్రారంభం కావాలి యథార్థానికి. ఒక్కొక్కసారి ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకనంటే ఎంత 16 ఉపచారములతో చేయడానికి తొందరగా లేచి కూర్చుని పూజ చెయ్యాలని ఉత్సాహం ఉన్నా ఒక్కొక్క రోజున మనిషి అన్న తర్వాత ఏదో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోకుండా ఎక్కడికో అకస్మాత్తుగా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు అంత సమయం ఉండదు. యాంత్రికంగా గడగడ చదివి పూజ చేయమని చెప్పలేదు. అందుకే మీరు ఈ పుస్తకాన్ని గమనిస్తే ఇందులో మహావిష్ణు పూజ, శివ పూజ అని 2 పూజల కింద విభాగం చేశారు. మొట్టమొదట ధ్యానం, తర్వాత ఆవాహనం. ఆవాహనం అన్న దగ్గర మీరు పరిశీలిస్తే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టబ్దశాంగులం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మంత్రం చెప్పగలిగిన సమర్థత ఉందనుకోండి, అది స్వరంతో నేర్చుకుని ఉన్నవాళ్ళైతే మంత్రం చెప్తారు. ఒకవేళ
నాకు ఆ మంత్రం చెప్పడం రాదండి, దోషం వస్తుందేమోనని భయం ఉంది, పూజ మానేయక్కర్లేదు, ఆ మంత్రం వదిలిపెట్టి లేక అనుంది. అప్పుడు దానికి బదులుగా ఏం చేస్తారంటే ఈ శ్లోకం చెప్తారు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అంటారు. ఒకవేళ ఏదైనా కారణం చేత అది చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఏదో ఒంట్లో బాగులేదనుకోండి, కొంచెం జ్వరం ఉంది, ఆ జ్వరం కారణం చేత ఆ శ్లోకం చెప్పడానికి తగినంత సమయం కూడా లేదనుకోండి, అప్పుడు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అంటాడు. ఏం తప్పు లేదు. అయితే ప్రతిరోజు సమయం లేదండి అనకూడదు. మిగిలిన వాటికన్నిటికీ భోజనానికి సమయం ఉంది, ఫలహారానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, దినపత్రిక చదవడానికి సమయం ఉంది, పూజకి సమయం ఎందుకు ఉండదు? దానికి తగినట్టుగా మనకున్నటువంటి కాలాన్ని చక్కగా సర్దుకోవడం అలవాటైతే తప్పకుండా సమయం ఉంటుంది. ఏ కారణం చేతనైనా అకస్మాత్తుగా ఎవరికో ఒంట్లో బాగోలేదు, వైద్యశాలకు వెళ్ళాలి, లేదు ప్రయాణం చెయ్యవలసి ఉంది, తగినంత సమయం లేదు, అప్పుడు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి, తప్పేం లేదు, అట్లా చెప్పచ్చు. చెప్పి పూజ చేసుకోవచ్చు. అంటే మీకు ఉన్న సమయాన్ని బట్టి సమర్థతని బట్టి ఎదగడానికి అవకాశం కల్పించారు. కింద నుంచి పైకి వెళ్ళచ్చు. మొట్టమొదట్లో పూజ చేసేటప్పుడు ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అంటూ మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా నేర్చుకోవడానికి శ్లోకాలే కాబట్టి మీరు ఎప్పుడైనా కూర్చుని ఇంట్లో సాధన చేసుకోవచ్చు. అప్పుడు మేఘశ్యామం పీతకౌశేయవాసం ఆ శ్లోకం నేర్చుకుని లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అనడానికి ముందు ఆ శ్లోకం చదవడం నేర్చుకోవచ్చు. నేర్చుకుని లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి. అలాగే ఆసనం, ఈశ్వరుడికి ఆసనాన్ని సమర్పించేటప్పుడు వస్తే మంత్రం చెప్తారు. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని. ఒకవేళ మంత్రం రాదు, బెంగబెట్టుకోకర్లేదు, శ్లోకం చెప్పచ్చు. కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణలక్ష్మీ ధరణీ సమన్విత అని శ్లోకం చెప్పి లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి అంటారు. ఏ కారణం చేతనైనా శ్లోకం చెప్పేంత సమయం కూడా లేకపోతే లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి అంటారు. ఒకవేళ పూజ ప్రారంభం చేసి మనం నేర్చుకుందాం బాగా అని ఉత్సాహం ఉంది, మొదట్లో లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి చెప్పి 3 రోజులు సాధన చేసి మొదటి ఉపచారంలో ఒక శ్లోకం, 16 ఉపచారాలకి 16 3 48 రోజులు సాధన చేస్తే 16 ఉపచారాలకి సంబంధించిన శ్లోకాలు చదవడం వచ్చేస్తుంది. కొన్నాళ్ళు చేయగా నోటికే వచ్చేస్తాయి ఆ శ్లోకాలన్నీ. అంటే కింద నుంచి పైకెక్కుతూ పూజ బాగా చేసుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడు ఆసనం సమర్పయామి అని ఆయనకి సింహాసనం సమర్పించినట్లు భావన చేసి అక్షత సమర్పిస్తారు. అట్లాగే పాద్యం, కలశపాత్రలో ఉన్న నీళ్లు తీసి ఈశ్వరుడి యొక్క పాదములు కడుగుతున్నారు అని గుర్తు. ఆ పాద్యం అన్నప్పుడు మీకు స్వరంతో చెప్పడం వస్తే ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుంశ్చ పూరుష అని మంత్రం చెప్తారు. ఒకవేళ మంత్రం చెప్పడం రాకపోతే ఏమీ బెంగలేదు. నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయా అని శ్లోకం చెప్పి పాదయోః పాద్యం సమర్పయామి, పాదములకు పాద్యాన్ని ఇస్తారు. ఇట్లా మీరు ఈ పుస్తకాన్ని గమనిస్తే 16 ఉపచారములలో ప్రతి ఉపచారానికి కూడా మొట్టమొదట మంత్రం ఉంటుంది, లేక అని శ్లోకం ఉంటుంది, లేక అని ఉపచారం ఉంటుంది. ఇప్పుడు వస్తే మంత్రం చెప్పచ్చు,
మంత్రం రాకపోతే శ్లోకం చెప్పచ్చు, శ్లోకం రాకపోతే కనీసం లక్ష్మీనారాయణాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని 3 మాటలు ఆచమనీయం ఇవ్వచ్చు. లేదు మనం బాగా సాధన చేసి చక్కగా పూజ చేసుకోవడం నేర్చుకుందాం అనుకుంటే కింద నుంచి పైకి చేయొచ్చు. కనీసం సెలవునాడు ఆదివారం నాడు మనం బాగా ప్రశాంతంగా పూజ చేసుకొని కొద్దిగా సమయాన్ని దీనికి కేటాయిద్దాం అనుకుంటే ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని మీరు ఉపచారం ఒక్కటి చెప్పి లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి అని మనసులో అనుకుని అప్పుడు శ్లోకం చెప్పి అప్పుడు మళ్ళీ ఆచమనీయం సమర్పయామి ముందు ఈ ఉపచారం మనం చేస్తున్నాం అని ముందు మీకు గుర్తు రావడానికి ముందు చివరి చదివారనుకోండి, ఈశ్వర మీకు మేము ఆచమనీయం ఇస్తున్నాం ఇప్పుడు అంటే 3 మాటలు నేను ఎలా పుచ్చుకున్నానో మీరు అలా పుచ్చుకోండి, మీకు చేతిలో వేస్తున్నాను అని భావన చేసి అప్పుడు మీరు శ్లోకం చెప్పి మళ్ళీ 3 మాటలు ఆచమనీయం సమర్పయామి అని 3 మాటలు నీళ్లు విడిచిపెట్టారనుకోండి, 4వ మాట చేయగడుక్కొమ్మని విడిచిపెట్టారు. ఇప్పుడు మీరు ఆచమనీయం ఇవ్వడం మీకు బాగా వస్తుంది. అంటే ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని మీరు పూజ చెయ్యడాన్ని సాధన చేసుకుని బాగా పైకెక్కడానికి వీలుగా కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ ఉపచారం ఆఖరిది చూసి దాన్ని బట్టి మనసులో బాగా ధ్యానం చేసి పూజ చేయడానికి అవకాశం కల్పించుకోవడానికి కానీ మార్గం ఇస్తూ 3 విధాలుగా మంత్రము లేక శ్లోకము లేక లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉపచారం అని 3గా ఈ పుస్తకాన్ని సంకలనం చేశాం. కారణం ఏమిటి అంటే అన్ని స్థాయిలలో ఉన్నవాళ్ళు అందరూ కూడా పూజ చేసుకోవాలి, అందరూ పూజ చేసుకోవాలి, అందరూ పూజని వృద్ధిలోకి తెచ్చుకోవాలి. ఇంకా బాగా చేసుకోవాలి అంటే కింద నుంచి పైకి ఎక్కుతారు, శ్లోకం నేర్చుకుంటారు. శ్లోకం నేర్చుకున్న తర్వాత ఆ ఉపచారం అసలు ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే అక్కడ ఉపచారం పూర్తవుతుంది, ఈ విషయాన్ని బాగా మనసులో పట్టుకోవడం అలవాటు చేసుకుంటారు. అది క్రమక్రమంగా ఏమవుతుందంటే మీకు గొప్ప శాంతి కారణమవుతుంది. మీరు మెల్లిగా ఒక్కొక్క ఉపచారం చేయడం మీకు అలవాటు అయిందనుకోండి, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు లేచి నేను వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకుంటానా అని మీరు ఆతృత చెందుతారు. 5 నిమిషాలు ఆలస్యం చేయకుండా వెళ్ళి కూర్చుని ఏ భంగపాటు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి మీరు ఇష్టపడతారు. మీరు అట్లా చేయడంలో ఒక్క ఉపచారం సరిగ్గా చెయ్యగలిగినా ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. అదే మనం రక్షింపబడడానికి మన ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడడానికి కారణమవుతుంది. ఇల్లు రక్షింపబడడం అన్నది గృహదేవతల మీద ఆధారపడి ఉంటుంది. గృహదేవతల్ని మనం ఎంత భక్తిగా ఆరాధన చేస్తామో అంత గొప్పగా వాళ్ళు అనుగ్రహిస్తారు. ప్రతి ఇంట ప్రతి వాళ్ళు పూజ చేసుకోవడంలో ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఇలా ప్రతి ఉపచారానికి కూడా 3 కింద తీసుకొస్తూ రాశారు. మీరు ఏ ఉపచారం ఇందులో చూడండి, లక్ష్మీనారాయణార్చన చూడండి, ఉమామహేశ్వరార్చన చూడండి, పార్వతీ పరమేశ్వరుల పూజ చేసిన లక్ష్మీనారాయణార్చన చేసిన మీరు చేసేటప్పుడు చాలా తేలికగా చేసుకోవడానికి వీలుగా కింద ఉపచారం చెప్పడానికి, శ్లోకం చెప్పడానికి, మంత్రం చెప్పడానికి అవకాశం కల్పిస్తూ ఇచ్చారు. ఇందులో మీరు గమనిస్తే పుష్పపూజ 10వ ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికీ చామంతిక వకుళ చంపక పాటలాబ్జ పున్నాగజాజికర వీర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభి ప్రసీద జగదీశ్వర పూజయామి. ఈశ్వర, నేను ఈ పువ్వులతో మిమ్మల్ని పూజ చేస్తున్నాను. 108 నామాలు ఇచ్చారు. నిజానికి పూజలో చెయ్యవలసింది ఏంటంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క అంకె చేత తత్వం ప్రతిపాదింపబడుతుంది. శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడి యొక్క తత్వం అంతా 8 అంకె చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే అష్టమూర్తి తత్వము అంటారు. 8 అంకె చేత ఆయన ప్రతిపాదింపబడతాడు.
108 నామములు చెప్పి పూజ చెయ్యాలి కనీసం. మీకు ఏ కారణం చేతనో 108 నామాలు చెప్పడానికి అవకాశం కలగలేదు. కలగకపోతే ఏం చేస్తారంటే 8 నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అయిపోయింది. ఒకవేళ మీకు 8 నామాలు రావు, ఇందులో ఉన్నటువంటి నామాల్లో 8 చెప్పినా సరిపోతుంది. శివార్చన చేసేటప్పుడు 8. అది విష్ణువుకి చేస్తున్నారనుకోండి, షోడశ 16 నామాలు చెప్పాలి. మీరు గణపతికి చేస్తున్నారనుకోండి, ఆయనకి కూడా 16. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామీ సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విఘ్నేశ్వరుడు పూజ చేస్తూ 108 నామాలతో చేస్తున్నప్పుడు సమయం లేకపోతే 16 చేస్తారు. అమ్మవారికైనా 8 నామాలతో చేస్తారు సమయం లేనప్పుడు. కాదండి, నేను 16 నామాలు చెప్పకుండా నాకు 1000 నామాలు చెప్పిన ఫలితం రావాలి అన్నారనుకోండి, అప్పుడు రామ 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 అని 3 మాటలు అన్నా కూడా విష్ణు సహస్రం చెప్పేసినట్టే. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సంస్కృత భాష మర్యాద ఏమిటంటే అక్షరాలు అంకెల్లోకి తర్జుమా చేస్తారు. రా 2 మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయితే అది ఎప్పుడో మరీ సమయం లేనప్పుడు చేసేటటువంటి ప్రయోగం. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. లేదు, కనీసం ఇందులో ఉన్న 108 నామాలు చెయ్యాలి. ఆ పరవశం ఉందనుకోండి, ఒక్కరోజు వారానికి మనం బాగా పూజ చేసుకుందాం అనిపించింది అనుకోండి, కాస్త 1 గంట మనం సమయం కేటాయించుకుందాం. ఏ పని పెట్టుకోవద్దు. మనని మన పిల్లల్ని కాపాడుతున్న భగవంతుడికి మనసారా పూజ చేసుకుందాం అనిపిస్తే 1000 నామాలు చదువుకుంటారు ఆ రోజున. కనీసం 108 నామాలు. 108 నామాలు కూడా ఖాళీ లేదు అంటే శివుడి విషయంలో అయితే 8 నామాలు, విష్ణువు విషయంలో అయితే 16 నామాలు. వీటితో పూజ చేస్తారు. అందుకని ప్రధానంగా శివ సంబంధంగా విష్ణు సంబంధంగా ఇచ్చారు. ఎందుకనంటే విష్ణు సంబంధమైనప్పుడు ఏమవుతుందంటే అది తిథితో సంబంధం లేకుండా కృష్ణాష్టమి అన్న మీరు ఈ నామాలతో చేసేయచ్చు, రాముడికి ఆ నామాలతో చేసేయచ్చు. మీకు అవకాశం ఉండి పుస్తకాలు ఉంటే అక్కడ వరకు ఉపచారాలన్నీ అలాగే చేసి నామాల దగ్గరికి వచ్చేటప్పటికి రాముడి నామాలు చెప్పుకోవచ్చు, వెంకటేశ్వరుడి నామాలు చెప్పుకోవచ్చు. అంతా పూజ అంతే. సీతారామార్చన మహంకరిష్యే అది మారుతుంది. మిగిలిన ఉపచారాలన్నీ అంతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామికి సీతారామాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి అంటారు. మీరు ఏ తిథి నాడు ఏ పూజ చేసుకోవాలన్నా పేరు మార్చుకోవడం అంతే. అది ఎలా జరుగుతుంది చెప్పడం కోసమే లక్ష్మీనారాయణ అర్చన ముందిచ్చి పార్వతీ పరమేశ్వర అర్చన పక్కనిచ్చారు. అంటే ఇట్లాగే మీరు ఏ పూజ చేసినా మార్చుకోవచ్చు సుమా అని చెప్పడం కోసం. అట్లాగే ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి విషయాల్ని అందించారు. మీరు చూస్తే పూజ పూర్తయిపోయిన తర్వాత చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. ఆత్మ ప్రదక్షిణం దేంతో చెయ్యాలి, ఏ శ్లోకంతో ఆత్మ ప్రదక్షిణం చెయ్యాలి, అట్లాగే రాజోపచారాలు చేసినప్పుడు ఛత్రం ధారయామి, స్వామివారికి గొడుగు పడతారు. మీ దగ్గర గొడుగు లేదనుకోండి, పెద్ద గొడుగు కాదు చిన్న గొడుగు ఉంటుంది, అది లేదనుకోండి ఓ పువ్వు పట్టుకుంటారు. చామరం జయామి, చామరం లేదనుకోండి పువ్వుతోటే ఆయనకి విసురుతూ చామరం వేస్తున్నాను అని భావన పొందుతారు. నృత్యం దర్శయామి, మనసులో మీరే నాట్యం చేస్తున్నట్టు. గీతం శ్రావయామి, పాట. వాద్యం ఘోషయామి, గంట వాయించినా చాలు. రాజోపచారములు అంటారు.
ఆ రాజోపచారములు చేయడం, చిట్ట చివర తీర్థాన్ని పుచ్చుకునేటప్పుడు ఎలా పుచ్చుకోవాలన్నది కూడా చెప్పారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం. ఆ తీర్థం పుచ్చుకుని బయటికి వెళ్ళాలి ఇంట్లోంచి ఎప్పుడైనా. ఎందుకనంటే కాలంలో మనకి తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో. మనని కాపాడగలిగినది ఏది అంటే ఈశ్వర తీర్థ సేవనం చేసి బయటికి వెళ్ళాలి. అందుకు నిత్య పూజ వచ్చింది. అందుకని తీర్థ స్వీకారం కూడా ఎట్లా చెయ్యాలి అన్న విషయాన్ని ఇందులో పొందుపరచారు. అలాగే ఈ పుస్తకం చిట్ట చివరిలో మీరు పరిశీలిస్తే ఇందులో మీకు కొన్ని చాలా ఉపయుక్తమైనటువంటి విషయాలు కనపడతాయి. పూజ విషయమున ప్రత్యేక విషయములు ఇవి ఊహతోటో అర్థం పర్థం లేకుండా ఏదో బుర్రకి తోచినవో వ్రాయబడినవి కావు. ఇవన్నీ కూడా సాధికారకమైనటువంటి గ్రంథములలోంచి సేకరించి సంకలనం చేశారు. మంచి రూపము, మంచి వాసన, తెల్లతనము కలిగి ముళ్ళు లేని చెట్ల నుండి, తీగల నుండి పువ్వులు గ్రహించి పూజించుట ఉత్తమము. తామరలు, జాజులు, తులసీదళములు దేవతలకు చాలా ప్రియమైనవి. 365 రోజులు కూడా జాజిపూల పూజ అంత గొప్పది. ఈశ్వరార్చన చేసేటప్పుడు జాజి పువ్వుకి అంత ప్రఖ్యాతి ఉంది. అలాగే తామర పూలు, తులసీ దళాలు, ఈశ్వరుడికి మారేడు దళాలు. అట్లాగే కర్పూర ధూపం, గుగ్గిలం ధూపాలుగా చాలా మంచివి. ఏవి పడితే అది వెయ్యడం కాదు. ఈశ్వరుడికి వేసేటప్పుడు కర్పూర ధూపం, గుగ్గిలంతో రోజు ధూపం వేస్తే సూక్ష్మాంగజీవులు కూడా నశిస్తాయి. ఇప్పటికీ కాకినాడలో మా గోశాలలో పూజ జరిగితే గుగ్గిలంతో ధూపం వేస్తాం. కాబట్టి గుగ్గిలంతో ధూపం, తగిన ధూపం వేసిన కర్త పుష్టిని, ఆయువుని పొందుతాడు. ఆయుర్దాయం పెరగాలి అంటే ఈశ్వరుడికి తగినటువంటి ధూపాన్ని సమర్పిస్తూ ఉండాలి. అలాగే దీపం పెట్టినప్పుడు జ్వాల సరిపోయేటట్టుగా ఉండడానికి తగిన వత్తిని, దానికి సంబంధించిన పత్తిని వాడాలి. అలాగే బాటలోని చావడి, దేవాలయం, కొండ పైభాగం, గోశాల, మఠ ప్రాంగణం దీపం వెలిగించడానికి మంచి ప్రదేశాలు. ప్రతి ఇంట్లోనూ దీపం వెలగాలి. అవి కాకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి మంచి రోజుల్లో ఎక్కడ దీపం పెడితే మనకి ఈశ్వర కృప కలుగుతుంది అంటే దీపం పెట్టవలసిన మంచి ప్రదేశాలు ఏమిటి అన్నది ఇక్కడ చెప్పారు. ఇవన్నీ భీష్మాచార్యుల వారు చెప్పిన విషయాలు. అట్లాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె చాలా శ్రేష్టము. గేదె, మేక, గొర్రె మొదలగు వాని నీతులు కూడా వాడవచ్చు. దీపదానము చాలా చాలా గొప్పది. నువ్వుల పిండి, పెరుగు, పాలు మంచి సువాసనగా గల వస్తువులు నైవేద్యంగా దేవతలకు ప్రీతిపాత్రము. భీష్మాచార్యులు వారు చెప్తారు చాలా గొప్ప నైవేద్యం ఏమిటంటే చిమ్మిలి. నువ్వుల పప్పు, బెల్లం కలిపి నూరి నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు తీసుకుంటే ఈశ్వరుడి యొక్క కృప కలుగుతుంది అని. చాలా గొప్ప నైవేద్యం చిమ్మిలి నైవేద్యం. అట్లాగే పంచబిల్వాలతో శివుడికి పూజ చేస్తారు. అసలు పంచబిల్వాలు ఒక ప్రాంగణంలో ఉండి చూస్తే చాలు. కాకినాడ మా గోశాలలో ఈ 5 కూడా మహావృక్షాల కింద ఉంటాయి. ప్రతి మాస శివరాత్రి నాడు ఈ పంచబిల్వాలతో ప్రదోషంలో శివుడికి పూజ చేస్తాం. అవి వావిలి, మారేడు, పెద్ద ఉసిరి, తులసి, నిమ్మ, ఈ 5 పంచబిల్వాలంటారు. పంచబిల్వమితిఖ్యాతం అని బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉంటుంది. 5 బిల్వాలతోటి శివుణ్ణి పూజ చేయడం అంత గొప్ప విశేషం. ఐశ్వర్య ప్రాప్తికి పంచబిల్వ పూజ చేస్తారు. అట్లాగే పంచబిల్వాలు, తుమ్మిపూలు ఇవి శివార్చనకి చాలా గొప్పవి. చెరువులు త్రవ్వించి అన్ని ఋతువులలో నీరు లభించేటట్లు చేసిన వారు, చెట్లు నాటిన వారు ఎన్నో యాగాలను చేసిన పుణ్యాన్ని పొందుతారు. చెట్టు నాటడం, నీళ్లు పోయడం, పువ్వులు బోలెడన్ని పువ్వులు పూచేటట్టు చేయడం, దండలు కట్టడం, ఈశ్వరుడికి సమర్పించడం ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇది నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు. ఇప్పటికీ మా రామలింగేశ్వరరావు గారికి వాళ్ళకి తెలుసు. కాకినాడలో మా గోశాలలో అంగుళం చోటుంటే మొక్కేసి
కార్యకర్తలు 2 పూట్ల నీళ్లు పోసి రంగురంగుల పువ్వులు ప్రతిరోజు ఇంచుమించు ఒక 60-70 కిలోల పువ్వులు పూస్తాయి. పంచబిల్వాలు అవన్నీ రంగురంగుల దండలు కడతారు. ఏ అతిథులు వచ్చినా బయట నుంచి తీసుకొచ్చి దండ వేయరు. ప్రాంగణంలో ఉన్న పువ్వులు కోసి కార్యకర్తలే అంత అందమైన దండలు కడతారు. కట్టి వచ్చిన అతిథులకి దండలు వేస్తారు. భగవన్మూర్తులందరికీ దండలు వేస్తారు. ధరించడానికి వీలుగా ప్రాంగణాన్ని వాడాలి. పంచబిల్వాలు ఉంటాయి. ఆ బిల్వాలన్నీ సమీకరించి శివార్చన చేస్తారు. బిల్వాలతో మాల కడతారు. గరిక వనం ఉంటుంది. గరిక కోసి విఘ్నేశ్వరుడికి దండలు కడతారు. అలాగే అన్నదానం చేసిన వారు ప్రాణదాత సర్వస్వదాత అవుతున్నారు. ఎందుకనంటే ఒక వ్యక్తి ప్రాణం దేని మీద నిలబడుతుంది అంటే అన్నం మీద ఆధారపడుతుంది. నేనున్నాను అనుకోండి, సాయంకాలం ప్రవచనం చెయ్యాలి అంటే మధ్యాహ్నం భోజనం చెయ్యాలి. తెలిసో తెలియకో ఎవరో నాకు మధ్యాహ్నం భోజనం వ్యవస్థ చేశారు. నేను భోజనం చేశాను. నాకేం అవసరం? నేనేం డబ్బుల కోసం వచ్చి ప్రవచనాలు చేయను. ఎక్కడ నేను భోజనం చెయ్యాలి అంటే ఇష్టపడి ప్రవచనం చేయడానికి వస్తే కదూ భోజనం చేయడం. అప్పుడు నా ప్రాణం నిలబడడానికి భోజనం పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళు నా ప్రాణాలని నిలబెట్టారు అని ఫలితం ఇస్తారు. అది నా విషయంలోనే కాదు, ఎవరికైనా వాళ్ళు ప్రాణదానం చేశారు అన్న ఫలితం రావాలి అంటే అంత ప్రేమతో భోజనం పెడతారు. అట్లాగే భోజనం పెట్టడం చేత ఆ వ్యక్తికి బలం నిలబడుతుంది. ఆయన సాయంకాలం ప్రవచనం ఒకటే చేస్తాను అన్నం తింటే, ఆ రోజు రాత్రి నిద్రపోవడం మర్నాటి శక్తి అన్నీ కూడా దాని మీదే ఆధారపడ్డాయి. అందుకని సర్వస్వదాత, ఆయన ఇవ్వనిది లేదు. ఇప్పుడు నేను ఇక్కడ క్షేమంగా ఉంటే మా ఆవిడ సంతోషంగా ఉంటుంది, మా పిల్లలు సంతోషంగా ఉంటారు, నా శిష్యులు సంతోషంగా ఉంటారు, నా బంధువులు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్న కారణం చేత ఇంతమంది సంతోషానికి ఈయన కారణమయ్యాడు అని వేస్తారు. అన్నదానం అంత గొప్పది. అది ఎందుకు గొప్పదో భీష్ముడు దాని కారణాలన్నీ చెప్తాడు భారతంలో. వాటినన్నింటినీ చాలా సులభం చేసి ఇక్కడ వ్రాయడం జరిగింది. గోవులకు గ్రాసం పెట్టడం వలన విశేష పుణ్యం కలుగుతుంది. ఇది ఎక్కడుంది అని అనుమానం రాకుండా ఉండడానికి ఇక్కడ రాశారు. సంభ అంటే సంస్కృత భారతము అని. సంస్కృత భారతంలో అశ్వమేధిక పర్వంలో 92వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉన్నది. కావాలంటే మీరు ఆ సంస్కృత శ్లోకం చదువుకోవచ్చు ప్రమాణం అని. ప్రమాణం కూడా ఇక్కడ ఇచ్చారు. గోవుకి గ్రాసం పెడితే ఆ రోజున ఆ వ్యక్తి హోమం చేశాడు అని వేస్తారు. గౌర్వారగ్నిహోత్రం అని. గోవు అగ్నిహోత్రం అంటే వంట చేసుకోవడానికి పనికొస్తుందా అండి అని కాదు. అగ్నిహోత్రంలో మీరు హవిస్సిస్తే ఆ రోజున హోమం చేసిన ఫలితం ఎలా వస్తుందో, గోవుకి మీరు గడ్డి పెట్టారనుకోండి, గ్రాసం పెడితే మీరు ఆ రోజున హోమం చేశారని ఫలితం. మీరు నవధాన్యాలు గోవుకి పెట్టారనుకోండి, నవగ్రహాలకి హోమం చేసి నవధాన్యాలు పెట్టినట్టు. అందుకే అది పెట్టేటప్పుడు కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు చదివి పెడతారు గోవులన్నింటికీ మా గోశాలలో ప్రతిరోజు కూడా. ఆ నవగ్రహాలు కూడా ఎంతో సంతోషించడానికి తేలిక మార్గం గోవుకి గ్రాసం పెట్టడం. ఆ గోగ్రాసం పెట్టడం ఎంత గొప్పది ఇక్కడ ఈ విషయాన్ని చెప్పారు. ఉదయం సాయంత్రం నిద్రపోయేటప్పుడు నిద్ర లేచినప్పుడు గోవును కీర్తించడం అలవాటు చేసుకోవాలి. తద్వారా జనులు పుష్టిని పొందవచ్చు. ఇది సంస్కృత భారతంలో ఉంది. 78వ అధ్యాయంలో అనుశాసనిక పర్వంలో ఉంది ఈ విషయం. మీరు కావాలంటే ఆ సంస్కృత శ్లోకాలు చూసుకోవచ్చు. ఇది అబద్ధాలు కావుస్మా అని చెప్పడానికి అక్కడ ప్రమాణాన్ని కూడా ఇచ్చారు. ఎందుకనంటే సంస్కృత భారతంలో భీష్మాచార్యుల వారే అంటారు, సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్ అని. ప్రతిరోజు సాయంకాలము రాత్రి ఉదయము నాకీర్తయిత్వా గాసుప్యాత్ తాసాం సంస్మృత్యచోత్పతీత్ అని. ఒక్కసారి గోవుని తలుచుకొని గోవు చేసే ఉపకారం తలుచుకొని నిద్రపోవాలి. నిద్ర లేస్తూనే ఒక్కసారి గోవు యొక్క పృష్ఠభాగాన్ని స్మరించాలి. అట్లా ఎవడు స్మరిస్తున్నాడో వాడికి గోవులు పుష్టినిస్తాయి, పుష్టినిచ్చి కాపాడుతుంటాయి. కాబట్టి
సాయం ప్రాతర్నమస్యేచ్ఛాగాస్తత పుష్టిమాప్నుయాత్. అన్ని శ్లోకాలు తీసుకొచ్చి వ్రాస్తే పుస్తకం పెద్దదైపోతుందని చాలా అందంగా దాన్ని ఎప్పుడెప్పుడు గోవుని తలుచుకోవాలో రాశారు. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు గోవును ఒకసారి స్మరించాలి. తలంబ్రాలు పోసుకునేటప్పుడు కపిలాన్ స్మారయంతు అని ఒక మంత్రం ఉంటుంది. కపిలాన్ స్మారయంతు అంటే నలుపు ఎరుపు రంగులు కలిగిన ఆవుని స్మరించండి. ఆ ఆవుని స్మరించి తలంబ్రాలు పోసుకోమంటారు. ఎందుకని? తలంబ్రాలు పోసుకునేటప్పుడు 3 అడుగుతారు. మాకు ప్రజామేకామ సమృద్ధ్యతాం, మాకు కొడుకులు కూతుళ్ళు సంతానం కలగాలి. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, మేము మంచి యజ్ఞాలు చేయాలి. పశవో మే గావ మాకు సమృద్ధ్యతాం, మాకు వాహనాలు పశువులు అన్నీ ఉండాలి. ఇవి తలంబ్రాలు పోసుకుంటూ దేవతలను అడుగుతారు. అది సిద్ధించాలంటే ముందు కపిల గోవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్తారు దంపతులకి. గోవుని స్మరించడం అంత గొప్ప, గోవుని చూడడం అంత గొప్ప, గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్ప, గోవుకి ప్రదక్షిణం అంత గొప్ప, గోవు తిరిగిన చోట ప్రతిరోజు తొక్కడం అంత గొప్ప, గోశాలకు వెళ్ళడం అంత గొప్ప. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః అంటారు. జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చేస్తారు. తన సొంత ఇంట్లో ఓ గదిలోంచి ఓ గదిలోకి వెళ్ళడానికి ఎవరు అనుమతి అడుగుతాడు? అడగడు. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గోవు సేవ చెయ్యడం అలవాటుగా పెట్టుకున్నవాడు, గోవుల్ని రక్షించినవాడు ఈ లోకం నుంచి స్వర్గానికి అంత తేలికగా వెళ్ళిపోతాడు. వ్యాసుల వారు చెప్పిన దాన్ని తిక్కన గారు ఆంధ్రీకరించారు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినన్ దురితచయంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తుర నివారణ చొత్తురు వారునాకమున్ అన్నారు. ఎవరు గోవుల్ని సేవిస్తున్నారో వారు ఒక ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళినంత తేలికగా స్వర్గాన్ని పొందుతారు అని. అంత గొప్పది గోవు అని. అటువంటి గోవు యొక్క విశేషం. అట్లాగే గంగా స్నానం, గంగ కీర్తనం, గంగ పూజ, గంగ మట్టి, గంగ గుణాలు, గంగ స్తోత్రం చాలా చాలా గొప్పవి. కలియుగంలో తేలికగా తరించడానికి భీష్ముడు చెప్పిన ఉపాయాలు ఇవన్నీ. అట్లాగే తామర తీగలు, చెట్లు, చెరువులు, మంచి పూల తోటలు, మంచి శీలము, లక్ష్మీ నివాస స్థానములు, వీటిని ప్రయత్నపూర్వకంగా చూసి సంతోషించాలి. చెట్లు కనపడుతున్నాయి అనుకోండి లేవగానే, ఎంతో గొప్ప విషయం. నాకు విడిది ఇచ్చారు ఉండడానికి ఇల్లు. ఆ ఇంట్లో ముందుకు వచ్చి కూర్చుంటే అలా చూస్తే బోలెడన్ని చెట్లు కనపడుతున్నాయి. నేను ఇవాళ తెల్లవారుదామని అక్కడికి వచ్చి కూర్చుని చల్లటి గాలి వేస్తుంటే కాసేపు ఆ చెట్లన్నీ చూసి లోపలికి వెళ్ళా సంధ్యావందనం చేసుకోవడానికి. ఎందుకంటే అలా చూడమని చెప్తోంది శాస్త్రం. అది లక్ష్మీ నివాస స్థానం. పువ్వులున్న చెట్లు చూడడం, తీగలు చూడడం, అవన్నీ లక్ష్మీ నివాస స్థానాలని భీష్ముడు చెప్తాడు. కాబట్టి పై విషయములు పంచమవేదమైన భారతము నుండి ఇతర ముఖ్య గ్రంథముల నుండి సేకరించడమైనది. ఈ పుస్తకాన్ని ధర్మవర్ధిని అన్న సంస్థ వారు దేని కొరకు ప్రచురించారు అంటే ఏదో డబ్బుల కోసం కాదు. ప్రధానంగా ప్రతి వాళ్ళు పూజ చేసుకోవడానికి ఒక మంచి గ్రంథం ఉంటే కింద నుంచి పైకి ఎక్కడానికి తేలికగా ఉంటుందని, అందరూ నేర్చుకుంటారని, అందరికీ 16 ఉపచారాలు తెలుస్తాయి, పూజకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలిస్తే బాగుంటుంది. లేకపోతే రాబోయే తరాల్లో పిల్లలకి పంచబిల్వాలంటే ఏమిటి అని అడిగితే పంచబిల్వాలంటే ఏమిటో తెలియకుండా ఉండకూడదు కదా. అందుకని పంచబిల్వాలంటే ఏమిటి, గోవు అంటే ఏమిటి, గంగ అంటే ఏమిటి, ఏ నైవేద్యం గొప్పది, ఏ పువ్వు గొప్పది, ఈ విషయాలన్నీ కూడా అందులో పొందుపరచారు. ఇక్కడికి నేను వచ్చే ముందు ఇక్కడ నిర్వాహకులు నన్ను నిత్య పూజ గురించి మాట్లాడండి అని అడిగినప్పుడు నేను ఈ ధర్మవర్ధిని వారు ప్రచురించారు ఈ పుస్తకాన్ని. ఆ పుస్తకాలప్పటికి ప్రచురణ పూర్తయిపోతే ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు చూస్తాను నేను. ఆ పుస్తకం తీసుకుంటే నేను 2 రోజుల పాటు చెప్పింది వినడం మంచిదే, విన్న తర్వాత బాగా పట్టుకుని చేసుకోవడానికి కూడా ఒక పుస్తకం చేతిలో ఉన్నట్టుంటుందని
నేను ఆ పుస్తకాలు ఇక్కడ లభ్యం అయ్యేటట్టుగా నా వంతు చొరవ నేను తీసుకోవడం జరిగింది. అందుకని ఇవాళ ఈ పుస్తకం గురించి ఒకసారి మీతో మాట్లాడడం అయింది. అట్లాగే నిత్య పూజ ఎంత గొప్పదో మనకి సనాతన ధర్మంలో నైమిత్తిక తిథులు అంటారు, పర్వదినాలు అంత గొప్పవి. అంటే నేను ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. నేను ఇది చాలా ప్రేమతో మాట్లాడుతున్న మాటే కానీ నాకెవరి మీద కోపమో లేకపోతే నాకే తెలుసు ఎవరికో తెలియదన్న ఆభిజాత్యమో అహంకారంతోటో నేను మాట్లాడటం లేదు. ఇవాళ ఏమైందంటే అనేక మంది నా దగ్గరికి వచ్చి ఒక విషయం అడుగుతూ ఉంటారు. ఫలానా తిథి నాడు అసలు అది అలా ఎందుకు చేస్తారండి? ఆ తిథి నాడు పెట్టవలసిన మూర్తి ఎక్కడైనా దొరుకుతుందా? ఆ బొమ్మ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏమైపోయిందంటే అసలు కొన్ని తిథులలో చెయ్యవలసినవి ఆ తిథులలో చేయడం ద్వారా మనం ఎంత రక్షణ పొందొచ్చో తేలికగా ఈశ్వరుడు అనుగ్రహించడానికి సంవత్సరంలో ఒక్కొక్క తిథి యందు కాలస్వరూపంగా భగవంతుడే అంత అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మనకి తెలియకపోతే రేపు మన పిల్లలకి సంస్కృతి వారసత్వాన్ని ఎలా అందిస్తాం? ఇదిగో ఈ తిథులు గొప్పవని ఎలా చెప్తాం? ఆ ధర్మవర్ధిని వారు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను ఒకటి అడిగారు. మీరు ఈ పుస్తకంలో ఒక నెలకి 2 తిథుల గురించి వ్రాయండి ప్రధానమైనవి. ఎంత తేలికగా ఉండాలంటే ఒక సామాన్యమైన గృహిణి కూడా ఆ పుస్తకం ఇలా తీసి ఆ తిథి గురించి చదవడానికి 2-3 నిమిషాలు పట్టాలి. అంత తేలికగా అర్థం అవ్వాలి. ఆ పుస్తకం చదివి ఇదేమిటండి అని మళ్ళీ ఇంకోళ్ళని అడగవలసిన అవసరం ఉండకూడదు. దానికి సంబంధించిన మూర్తి దొరకడం కష్టమైతే ఆ మూర్తిని కూడా మేము ప్రచురిస్తాం. అప్పుడు ఇది సంస్కృతి వారసత్వంగా అందరికీ అందడానికి పనికొస్తుంది. ఆ తర్వాత అనురక్తి కలిగితే దాని మీద వివరాలన్నీ మంచి పుస్తకాలు చదువుకుని పెద్దల్ని కనుక్కొని క్రమక్రమంగా నేర్చుకుంటారు అందరూ. కాబట్టి సాంస్కృతి వైభవం కోసం, ఆ సాంస్కృతిక వారసత్వం కోసం అటువంటి పుస్తకాన్ని తయారు చేస్తాము అని అడిగినప్పుడు ఈ పుస్తకం తయారు చేయడం అయింది. నేను మీకు ఈ పుస్తకంలోంచి ఒక 4-5 విషయాలు మనవి చేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు నేను 2 పుస్తకాల గురించి వివరంగా మాట్లాడడం సాధ్యం కాదు, అయినా అవసరం లేదు. ప్రాజ్ఞులైన వారు ఒక పాత్రలో కొద్దిగా అన్నం తిని మిగిలినది ఎలా ఉంటుందో రుచి చెప్పేస్తారు. అంత అన్నం అలాగే ఉంటుంది. మీరందరూ చదువుకున్న వాళ్ళు, మంచి తెలివైన వారు. ఒక్కసారి ఒక పుస్తకం గురించి కొద్దిగా వింటే ఆ పుస్తకం మీకు ఎందుకు పనికొస్తుందో మీరు పట్టుకోగలరు. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఉదాహరణకి 8వ పేజీలో అక్షయ తృతీయ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ. 8వ పేజీలో కేవలం 3 విషయాలు దాంట్లో చెప్పబడ్డాయి. కొత్త కుండలో కానీ కూజాలో కానీ శుద్ధమైన నీటిని నింపి దానము చేయవలెను. మీరు చూడండి, ఎవరైనా శరీరం వదిలిపెట్టేసినప్పుడు మరణించినప్పుడు ధర్మోదకాలు అని ఒక తిథి ఉంటుంది. ఆ జీవుడికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు నీరు ఎప్పుడు అందుతుంది అంటే ధార్మికుడైన వాడు విడిచిపెట్టిన నీళ్లు అందుతాయి. అందుకని బంధువులు స్నేహితులు అందరినీ పిలిచి నీళ్లు వదిలిపెట్టిస్తారు. ఆ బాధ పడవలసిన అవసరం లేకుండా నువ్వు ఏ శరీరంలో ఉన్నా శరీరం వదిలిపెట్టి ఒక లోకం నుంచి ఒక లోకానికి జీవుడు విడిపోతున్నప్పుడు దాహం కలిగిన అక్షయంగా నీరు జీవుడికి లభించాలి అంటే పరమేశ్వరుడు వైశాఖ మాస శుక్లపక్ష తది అని అక్షయ తృతీయగా నిర్ణయం చేశాడు. అక్షయము అంటే క్షయము కానిది. మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, దాని ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఎప్పుడో మిమ్మల్ని కాపాడతాడు. తెలిసో తెలియకో ఒక్కొక్కటి చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, అది కాపాడుకొచ్చేస్తుంది. కానీ మీరు చేసిన పుణ్యం క్షయమైపోయి దానికి ఫలితం వస్తుంది. ఈ వైశాఖ శుక్ల తదియనాడు ఏది చేస్తారో అది అక్షయం, ఆ పుణ్యం పోవడం అన్న మాట ఉండదు. అది అలా ఉండి జీవుణ్ణి ఎప్పటికీ కాపాడుతుంది. తప్పకుండా ఏది చేయమని చెప్తారంటే ఇది మేమందరం కూడా అదే చేస్తాం. కాకినాడలో ఆ తిథి నాడు అందరం అదే చేస్తాం. సత్సంగ సభ్యులం కొత్త కుండ కొని ముందే
దాంట్లో నీళ్లు పోసి మట్టి వాసన రాకుండా చేసి కొద్దిగా యాలుక గుండ కలిపి ఆ రోజున చల్లటి నీటితో నిండినటువంటి కుండని పిలిచి దాహార్తితో ఉండేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పురోహితులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నీళ్లు తాగి అమ్మయ్య చల్లటి నీళ్లు అని వాళ్ళు తాగుతారు. ఆ తాగిన కారణం చేత ఏ జన్మలో ఉండనివ్వండి, శరీరం వదిలిపెట్టి జీవుడు వెడుతుండనివ్వండి, అక్షయంగా నీళ్లు దొరుకుతాయి. అలా నీటి మీద ఆధారపడుతుంది జీవయాత్ర అంతా కూడా. అందుకని అక్షయంగా దొరకడానికి అలా ఇవ్వాలి. అట్లాగే విసినికర్రలు, చెప్పులు, గొడుగులు, పెరుగన్నము దానం చేయాలి ఆ రోజున. ఇవాళ అంటే అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చాలా గొప్పది. ఒకవేళ గంగా స్నానం చేయడానికి గంగ దగ్గరికి వెళ్ళలేకపోతే దానికి ఒక నియమం ఉంది. మీరు స్నానం చేసేటప్పుడు గంగా నది గంగా నది గంగా నది అని 3 మాటలు అనుకుని ఒక్కసారి గంగని మనసులో స్మరించి స్నానం చేస్తే గంగ స్నానమే. శ్రీనాథుడు భీమఖండంలో చెప్తాడు దాన్ని. అందుకని గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునెవ్వడు భంగించున తండు పాప సంచయ చెయ్యమున్నంటాడు ఆ భీమఖండంలో. ఒక్కసారి 3 మాటలు గంగా 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 గంగమ్మ 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 అన్నీ స్నానం చేస్తే గంగ స్నానం చేసినట్టే. ఇప్పుడు ఇవాళ తిథి ఉంది. ఇవాళ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి. దీనికి దశపాపహర దశమి అని పేరు. భయంకరమైనటువంటి పాపములు 10 రకముల పాపములు ఉంటాయి. ఆ 10 రకాల పాపాలని పోగొట్టుకోవడానికి సంవత్సరానికి ఒక్కరోజు ఇవాల్టి తిథిని ఇస్తారు. ఇవాళ గంగానది గురించి వినడం కానీ, గంగానది గురించిన శ్లోకాలు వినడం కానీ, గంగావతరణం చదవడం కానీ, గంగ పూజ చేయడం కానీ, గంగా స్నానం కానీ, అథవా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన చేశారు తుంగతరంగే గంగే అని. ఆ తుంగతరంగే గంగే కీర్తన వినడం కానీ చేసినటువంటి వారు ఎవరుంటారో వారికి 10 రకాల పాపాలు పోగొడతాడు. ఇవాళ తిథికి అంత గొప్ప శక్తి. మీరు కావాలంటే దాన్ని మీరు ఇందులో పరిశీలిస్తే మీకు దశపాపహర దశమి 10వ పేజీలో కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు గంగా స్నానం చేయలేకపోయారనుకోండి, ఆ కింద చూడండి, ఇది గంగమ్మ యొక్క స్వరూపం. ఇది ధ్యాన శ్లోకంలోంచి తీశారు. మొసలి వాహనం మీద తెల్ల బట్ట కట్టుకొని, అమృత కలశం పట్టుకొని, తామర పువ్వు చేతిలో పట్టుకొని, అభయ వరహస్తాలతో కూర్చుని ఉంటుంది గంగమ్మ. ఇవాళ ఏం చేసినా చేయకపోయినా కనీసం ఒక్కసారి మీరు అలా ఆ గంగమ్మ చిత్రపటం వంక చూసి స్ఫుటంగా కనపడుతున్న ఆవిడ 2 పాదములకు శిరసు తాటించి నమస్కారం చేశారనుకోండి చాలు. తేలికగా అందరికీ అనుగ్రహం కలగాలని ఒక్కొక్క నెలలో 2 తిథులు తీసుకొని ఆ 2 తిథులలో చెయ్యవలసింది దానికి సంబంధించినటువంటి చిత్తరువు కూడా అక్కడ ఇచ్చారు. అందుకే కొన్ని ఇవాళ ఎక్కడా అసలు కనపడటం లేదు, మరిచిపోతున్నారు కూడా. అటువంటి వాటినన్నింటినీ కూడా ఇందులోకి తేలికగా సంకలనం చేశారు. అట్లాగే 13వ పేజీలో మీరు చూస్తే గరుడ పంచమి. ఇదొక చాలా విచిత్రమైనటువంటి తిథి. ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు వస్తుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే, నేను బ్రతికున్నంత కాలం కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మునిమనవలు చూసి ఆరోగ్యంతో ఉండి పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలి అని కోరుకుని దీర్ఘ సౌమంగళ్యాన్ని కోరుకున్న వాళ్ళు పూజ చేస్తారు. ఈ పూజ చేసేటప్పుడు మీకు 13వ పేజీలో ఒక చిత్తరువు కనపడుతుంది. 3 పడగల నాగేంద్రుడి కింద అమ్మవారు కూర్చుని ఉంటుంది. కనీసం ఆ రోజున ఆ మూర్తిని చూసినా చాలు. దీనికి నాగపంచమి, గరుడ పంచమి అని 2 పేర్లు. అసలు పావుకి గరుత్మంతుడికి పడదు, మరి దానికి పేరేమో గరుడ పంచమి. పూజ ఎవరికి చేస్తారు అంటే పడగల కింద ఉన్న గౌరీదేవికి చేస్తారు. కనీసం ఏం చేసినా చేయకపోయినా ఆ రోజున సువాసినులందరూ కూడా ఒక శ్లోకం చెప్తారు. ఫణిగౌరి నమోస్తుతే కైలాస నిలయే స్థితే లోకమాతర్ నమస్తుభ్యం
సౌభాగ్యం దేహిమే సదా, నాకు సౌభాగ్యాన్ని కటాక్షించు, బ్రతికున్నంత కాలం నేను పసుపు కుంకాలతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని ఈ పడగల కింద ఉన్న అమ్మవారిని ఒక్కసారి చూసి నమస్కారం చేస్తారు. ఈ మూర్తిని ఎందుకు ఇచ్చామంటే కనీసం ఆ రోజున పుస్తకం అక్కడ పెట్టి ఈ అమ్మవారి మీద కొద్దిగా కుంకం వేసి ఆ శ్లోకం చెప్పి ఆ కుంకం తీసి బొట్టు పెట్టుకున్నా చాలు. అసలు గరుడ పంచం అంటే ఏమిటి, నాగపంచం ఎలా అయింది, రెండూ విరుద్ధం కదా. అంటే గరుడ పంచమి నాడు నాగదేవతకి పూజ అంటే దాని అర్థం ఏమిటంటే బతికున్నంత కాలం విరోధ భావాలు పెట్టుకొని బ్రతకకు, రెండు విరుద్ధ స్వభావాలున్న ప్రాణులు ఒకసారి పూజింపబడుతున్నాయి ఆ తిథి నాడు, అది నేర్చుకో అని చెప్పడానికి ఇది వచ్చింది. సెల్ ఫోన్లు పెట్టడం కన్నా చెప్పింది వినడం నేర్చుకోండి. 24 గంటలు సెల్ ఫోన్లు పెట్టి రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం అందుకు కాదు మీరు వచ్చింది, చెప్పింది వినడం నేర్చుకోండి. కాబట్టి ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్, గరుత్మంతుడు మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక అంటూ శేషుని పడగల కింద ఉన్న గౌరీదేవిని పూజ చేస్తారు అని ఆ గరుడ పంచమి గురించి ఇందులో చెప్పారు. అట్లాగే మీరు ఇక్కడ ఉన్న 15వ పేజీలో చూస్తే శ్రీకృష్ణాష్టమి, యథార్థానికి ఆ రోజున ఒక మూర్తిని దర్శనం చెయ్యాలి. ఇప్పటికీ మాకు గోశాల్లో ఆ మూర్తి ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి నాడు కిందకి దింపి ఆ పురిటి చెయ్య అని దాని మీద పెట్టి అందరం దర్శనం చేస్తాం. అప్పుడు దేవకీదేవి యొక్క స్తన్యపానం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని చూడాలి. అది ఇవాళ అసలు అటువంటి మూర్తి లుప్తమైపోయింది. మాకు కాకినాడ గోశాల్లో ఉంది. ఇక్కడ మీకు ఒక ఫోటో కనపడుతుంది, దేవకీదేవి యొక్క స్తన్యపానం చేస్తున్నటువంటి బాలకృష్ణుడు. ఆ రోజున ఆయన్ని దర్శనం చెయ్యాలి. శ్రీకృష్ణావతార ఘట్టాన్ని, శ్రీకృష్ణ లీలల్ని చదువుకుంటారు. అసలు ఏ తిథినాడు ఏం చెయ్యాలి, ఆ తిథినాడు అలా ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నిటినీ కూడా చాలా తేలికగా ఒక 2 నిమిషాల్లోనో 1 నిమిషంలో చదువుకోవడానికి, ఈ మూర్తి మాకు లభ్యం కాదు అని అనకుండా ఉండడానికి, అందరికీ వెంటనే అక్కడే కనపడేటట్టుగా కనీసం ఆ రోజున 2 అక్షతల ఆ మూర్తి మీద వేసి నమస్కారం చేసినా చాలా పుస్తకంలోని అని ఆ మూర్తుల్ని కూడా ఇందులో ముద్రణ చేయడం జరిగింది. నేను ఇందులో చిట్ట చివర ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఇలా ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో సంకలనం తీసుకొచ్చారు పాపం ఆ ట్రస్ట్ వాళ్ళు. ఇందులో మీరు 20వ పేజీ చూస్తే అందులో నరక చతుర్దశి, ఆశ్వీజ కృష్ణపక్ష చతుర్దశి, ఆ రోజున స్నానం చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఈ ఉత్తరేణి మట్టి పెళ్ళలతో ఉన్నదాన్ని తల చుట్టూ తిప్పుకుంటూ స్నానం చేస్తారో అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఇచ్చారు. అట్లాగే నా వరకు నేనైతే ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతి తిథి ఇందులో చాలా గొప్ప గొప్ప విషయాల్ని, మంచి మంచి మూర్తుల్ని కూడా ఇచ్చారు. కానీ ఇందులో అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అందులో మీరు చూస్తే పాల్గొన మాసంలో మీరు ఏమీ తిథులు ఉండవు అనుకుంటాం. పాల్గొన మాసం చిట్ట చివరి మాసం చాంద్రమానంలో. బహుళపక్షంలో వచ్చే అష్టమి ఎంత గొప్పది అంటే, నేను ఇవన్నీ ఏదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీ అందరూ ప్రాజ్ఞులు, బాగా తెలిసిన్నవారు, మీతో పంచుకోవడం నాకు సంతోషం కాబట్టి చెప్తున్నాను తప్ప మీకు తెలియదనో నాకే తెలుసనో మేము చేస్తున్నామన్న అహంకారంతో నేను చెప్పట్లేదు అని దయచేసి గమనించండి. ఇప్పటికీ గోశాలలో ఈ తిథి వచ్చింది అంటే పెరుగన్నం వండి ఆవులన్నింటికీ పెట్టి గోశాలలన్నిటి మీద పెరుగన్నం చల్లి వచ్చిన భక్తులందరికీ నైవేద్యం పెట్టి ఆ రోజున పెరుగన్నం పెడతారు. అందులో శీతలాదేవి అంటారు. ఆవిడ ఈ పాల్గొన మాసం దగ్గర నుంచి ఏమవుతుందంటే అంటువ్యాధులు విపరీతంగా ప్రబలుతాయి. అంటువ్యాధులు రాకుండా ఉండాలి అంటే మీరు చూడండి, అమృత కలశాన్ని చేత్తో పట్టుకుని ఓ చేత్తో చీపురు పట్టుకుని ఉంది ఆవిడ. అంటే నేను తుడి చవతల పారేస్తాను దురదృష్టాన్ని, వచ్చేటటువంటి వ్యాధుల్ని.
మీకు అమృతత్వాన్ని ఇచ్చి కాపాడతాను అని చెప్పడానికి ఓ చేతిలో కలశాన్ని ఒక చేతిలో చీపురు కట్టని పట్టుకుని ఉంటుంది. ఆశ్చర్యకరమైన రూపం, శీతలాదేవి అంటారు. ఆ రోజున నైవేద్యం పెట్టేటప్పుడు పెరుగన్నం నైవేద్యం పెడతారు. పెట్టి ఈ శ్లోకం చెప్పాలి: శీతలే త్వం జగన్మాత, శీతలే త్వం జగత్పిత, శీతలే త్వం జగద్ధాత్రి, శీతలాయై నమో నమః. ఈ చిన్న శ్లోకం చెప్పి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళనందరినీ కూర్చోపెట్టి పెరుగన్నం పెడతారు. ఇంటికొచ్చిన వాళ్ళకు కూడా పెరుగన్నం ప్రసాదం పెడతారు. దేవాలయాలు, గోశాలలు, పవిత్ర ప్రాంగణాలలో ఆ రోజున ఈ ప్రసాదం ఇస్తారు. తద్వారా మనని మనం, సమాజాన్ని రక్షించుకోవచ్చు. ఇవి దైవం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు పాటించేటటువంటి విషయాలు. ఈ నైమిత్తిక తిథుల గురించి కొంత అవగాహన కలిగితే ఈ సాంస్కృతిక వారసత్వం కొనసాగుతుంది. పిల్లలకి కూడా చెప్పగలుగుతారు. ఇదిగో ఈ పుస్తకంలో ఈ తిథి ఉంది, నెలకి 2 తిథులే రాశారు. అందుకే 2 తిథులే అడిగారు వాళ్ళు. 2 తిథులైతే తేలికగా చేస్తారు. కనీసం మూర్తి లేకపోతే ఈ పుస్తకం పెట్టి ఇక్కడే చదివి ఇక్కడే ఇలాగే పెట్టి నైవేద్యం పెట్టేసైనా కూడా ఆ నమ్మకంతో తింటే అమ్మవారు రక్షిస్తుంది అని అట్లా ఒక్కొక్క పుటని కేటాయించి అంత శ్రద్ధ తీసుకుని సంకలనం చేశారు ఈ పుస్తకాన్ని. ఇది నాకు చంద్రశేఖర శర్మ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన కొన్ని విషయాలు నన్ను అడుగుతూ అందులో నిత్య పూజ గురించి కూడా వీలైతే చెప్పండి అని అడిగితే, తప్పకుండా అందరికీ పనికొచ్చే విషయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. ఆ సమయానికి ఈ ధర్మవర్ధిని ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు ముద్రణ పూర్తయితే వాటిని నేను అందుబాటులో మీ దగ్గర ఉంచుతాను. ఎందుకనంటే ఇప్పుడు ఈ పుస్తకాలు ఏవో బంధువులకి బహూకరించడానికి మా అమ్మాయికి ఇస్తాం, మా అబ్బాయికి ఇస్తామని ఈ పుస్తకాలు దొరకడమే కష్టంగా ఉంది. అప్పుడు అలాంటి సమయంలో నేను ఇక్కడికి మాట ఇచ్చాను, తప్పకుండా పంపించండి అని చెప్పి కొన్ని పుస్తకాలు ఇక్కడికి పంపించడం అయింది. ఆ పుస్తకాలు ఏదో డబ్బుల కోసమని ప్రచురించినవి కావు. అది కేవలం ఏ స్వార్థం లేకుండా సమాజ హితం కొరకు పనిచేసేటటువంటి ట్రస్ట్. పైగా అది ఏ మంచి పని చేసినా నా కనుసన్నల్లో నన్ను అడిగి చేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ వాళ్ళు చేసేవన్నీ కూడా. కాబట్టి ఈ పుస్తకాల విషయంలో నేను అంత చొరవ అందుకు తీసుకోగలిగాను. ఇవాళ నేను చంద్రశేఖర శర్మ గారితో ఒక మాట చెప్పాను. నేను ఏదో ఆ పుస్తకాలు తీసుకొచ్చి మీకు అక్కడ పెట్టడం కాకుండా ఆ 2 పుస్తకాల గురించి కూడా వివరణ చేస్తే పూజ చేసుకునేటప్పుడు, నైమిత్తిక తిథుల్ని చేసుకునేటప్పుడు వాళ్ళు బాగా పట్టుకుని చేసుకోగలుగుతారు. అందుకని నేను ప్రత్యేకంగా ఆదివారం నాడు పొద్దున్న దీని మీద మాట్లాడతానని చెప్పాను. సాధారణంగా సాయంకాలం ప్రవచనం తప్ప ఇక పొద్దున్న ప్రవచనం చేయను. కానీ ఒక్క బెంగళూరు వాళ్ళ దగ్గర మాత్రమే పొద్దున్న ఈ ప్రత్యేక ప్రవచనం చేశాను. అది కూడా నన్ను వాళ్ళు అడగలేదు, నేనే వాళ్ళకి చెప్పా, నేను చేస్తాను ఆదివారం నాడు పొద్దున్న మీ కొరకు ఆ పుస్తకం గురించి మాట్లాడతాను. ఎందుకంటే అస్తమానం రాను కదా బెంగళూరు. పక్కన కాకినాడ పక్కన ఉన్న ఊళ్ళు అవి అయితే ఏడాదిలో 2-3 మాటలు కూడా వెడుతూ ఉంటాను. విజయవాడ లాంటివి, విశాఖపట్నం లాంటివి, ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను. పాపం నేను అక్కడ వెళ్ళి ఉండేదే 2 రోజులు. వాళ్ళంతా ప్రేమగా అడిగినప్పుడు కొద్దిగా శ్రమైనా ఆదివారం ఉదయం మళ్ళీ ఒక్కసారి కూర్చోపెట్టి ఆ పుస్తకం గురించి చెప్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. నేను ఒళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎలా అందుతుంది అన్న ప్రేమతో మాత్రమే ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప అందులో ఏ ఇతర స్వార్థ ప్రయోజనం కానీ దాని గురించి ఏ ఇతర చింతన కానీ లేదు అని దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతూ, ఇక పూజా విధానానికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఈశ్వరుడు నా చేత సమయాన్ని బట్టి పలికించినంత మేర సాయంకాలం ప్రవచనంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్.